కార్మికుల సమ్మె కారణంగా విజయవాడలో చెత్త పేరుకుపోయి పారిశుద్ధ్య సమస్య ఏర్పడింది. కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్నారు. దీంతో నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ దెబ్బతింది. విజయవాడలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు గెలుచుకున్నప్పటికీ మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా నగరం చెత్తతో నిండిపోయింది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. దీనిపై ప్రభుత్వంలో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ ఆ చర్చలు సఫలం కాలేదు. ప్రధానంగా వేతనాల పెంపు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ జీవో విడుదలలో జాప్యంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇటీవల మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, ఇతర అత్యవసర పౌర సర్వీసులకు పలు పట్టణాలు, నగరాల్లో అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టడంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతోంది. నివాసాలు, కార్యాలయాల మధ్య పేరుకుపోయిన చెత్తతో దుర్గంధంతో పాటు దోమలు పెరిగిపోతున్నాయి. సమ్మె కారణంగా విజయవాడలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా దెబ్బతింది. వీధుల్లో, కాలనీల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడు వర్షాలు కూడా కురుస్తూ ఉండటంతో ఎప్పుడు ఎటువంటి రోగాలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కొంతవరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా అవి పూర్తిగా చెత్తను ఎత్తివేసే పరిస్థితి లేదు. దీంతో చాలా కాలనీలు, రోడ్లు, అపార్ట్మెంట్ల పరిసర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోతుంది. దోమలు మరి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి మాకు స్లమ్ ఏరియా, మరి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి మా పిల్లలతోటి మరి మా పిల్లలు కూడా మరి చదువుకుంటున్నారు, మరి ఇబ్బంది పడుతున్నారు. చదువుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది. మరి మేమైతే చాలా స్లమ్ ఏరియాలో ఉన్నాం. మరి దీని గురించి కొంచెం అవగాహన మరి తీసుకోవాలని మేము ప్రాధాయపడుతున్నాం సార్. పిల్లలకి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి హాస్పిటల్లో పేషెంట్లకి చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసి శుభ్రంగా ఉంచితే అందరికీ బాగుంటుంది. పేషెంట్స్కి ఇంకా చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా, హాస్పిటల్స్కి వెళ్లకుండా శుభ్రంగా సంతోషంగా అందరూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ చెత్త వల్ల ఏంటంటే దోమలు పెరిగిపోయి ఇక్కడ చాలా మంది స్థానికంగా కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఎవరు చెప్పలేక. దీనివల్ల స్మెల్ వల్ల కూడా బ్యాడ్ ఇంకా రోగాలు కూడా వస్తున్నాయి. దీనివల్ల కొద్దిగా మన పాత గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. మన గవర్నమెంట్ అన్నప్పుడు ఉన్నప్పుడు పట్టించుకొని దీనికోసం కొద్దిగా నీట్గా చేసి శుభ్రంగా ఉంచితే కొద్దిగా హ్యాపీగా అందరూ ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మున్సిపల్ కార్మికులు తమ వేతనాలు పెంచాలని, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న కార్మికులతో ప్రభుత్వం వెంటనే మరోసారి చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. వారి డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చి సమ్మె విరమింపజేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంకా ఇదే విధంగా చెత్త రోడ్లపై ఉంటే